కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను కూడా అమలు చేయాలంటూ కూడా ఏలూరుకు సంబంధించినటువంటి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు కూడా ఆందోళన బాట పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి వారు వీరితో మాట్లాడించి ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి అసలు ఈ ప్రభుత్వం నుంచి? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. సూపర్ 6 అయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లారా, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, బాబు వస్తాడు, మాట నిలబెట్టుకుంటాడు. బాబు గత బాబు కాదు, మారిన బాబు, పథకాలను అమలు చేసే బాబు. అందుకని సూపర్ 6ని అమలు చేస్తాం. ఆడపిల్ల పుట్టినని చెప్పండి, పథకం ఇస్తాం. ఇంటింటికి గ్యాస్ బండ ఇస్తాం, 3 బండలు ఉచితంగా. అంతే తప్ప డ్వాక్రా మహిళలకో లేకపోతే దీపం పథకాలకో కాదు. ఆనాడు వారు మేనిఫెస్టోలో అట్లా చెప్పలేదు. ప్రతి ఇంటికి గ్యాస్ బండ ఉచితంగా ఇస్తాం అని బాబుగారు ప్రకటించారు. బాబుగారు వస్తున్నారు, పరిశ్రమలు ఉందా లేకపోయినా జాబు ఇస్తాం. జాబు క్యాలెండర్ ప్రతి సంవత్సరానికి జాబు క్యాలెండర్ లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తాం అని తెలియజేశారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం. గతంలో 2000 అన్నాం, ఇవ్వలేకపోయాం. కానీ ఈసారి 3000 అంటున్నాం, గ్యారంటీగా ఇస్తాం, బాబును నమ్మండి అని చెప్పారు. అదేవిధంగా రైతుకు సంబంధించిన దాని మీద పెట్టుబడికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాం, మోడీ సర్కార్ ఇచ్చిన దాంతో సంబంధం లేకుండానే అని చెప్పారు. ఉచిత గృహాలను నిర్మిస్తాం అని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ హామీలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నాం. మెగా డిఎస్సి రమారమిగా 34,000 మంది మెగా డిఎస్సి పోస్టులు ఖాళీగా ఉంటే నిన్నే ప్రకటించారు 16,000. 34,000 పోస్టులు ఎక్కడ, 16,000 పోస్టులు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నాం. కనుక కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతున్నాయో హామీలను అమలు చేయాలి. అదేవిధంగా పెన్షన్ పథకం ఏదైతే ఇస్తున్నారో ఈ 10 నెలల్లో ఇచ్చే పథకం ఏంటంటే పెన్షన్. ఆ పెన్షన్లో కూడా స్లాట్ ఓపెన్ చేసి ఎవరైతే ఆ పెన్షన్కి అర్హులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించి మొత్తం రెడ్ అంక్ తోటి దిద్దేస్తున్నారు. పెన్షన్దారులందరినీ ఇంటికి పంపించేస్తున్నారు. మరి ఇది ఎక్కడ న్యాయమయ్యా అని చెప్తున్నాం. ఆ రోజు మీరు చెప్పారా ఎలక్షన్లో, మేము వస్తే పెన్షన్లు తగ్గిస్తాం, మేము వస్తే పెన్షన్లు పూర్తిగా తీసేస్తామని చెప్పారా? కానీ ఇప్పుడు తీసివేస్తున్నారు. కనుక సూపర్ 6 బాబు 6 ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలని నిలబెట్టాలి, హామీలను అమలు చేయాలి. లేని పక్షంలో సిపిఎం పార్టీగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని సమీకరణ చేసి మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చెప్పండి, వచ్చిన 11 నెలల కాలంలో కూడా క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు వస్తాయి, తమకు మేలు జరిగిద్దని ప్రజలు ఆశించారు. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనపట్టలేదు. పథకాలు చూస్తే భయం వేస్తుంది నాకు అంటున్నాడు చంద్రబాబు. ఏం చూస్తారు అసలు? అదే ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ గతంలో రాష్ట్ర ప్రజలకు ఈనాటి కూటమి ప్రభుత్వం ఏ అయితే పథకాలు ఇచ్చిందో వాటికి ఎలాంటి అడ్డంకులు లేకుండా దేశం నుండి విదేశాల నుండి కూడా నిధులను సృష్టించి మేము అమలు పరుస్తామని చెప్పినప్పటికీ ఇవాళ సంవత్సరానికి దగ్గరగా వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ ఒక్క హామీని కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు జరపలేకపోయింది. అంటే ప్రధానంగా దానికి ఆరోపణ ఏంటంటే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్లనే రాష్ట్రానికి ఇవాళ కొత్త అప్పులు పుట్టడం లేదు. మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని అంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పేసి చంద్రబాబు తను తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు దేశ ఆర్థిక పరిస్థితితోటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోటి సంబంధం లేకుండా మేము కష్టపడి నిధులను సృష్టించి నీవు ఆ రోజు మాట ఇచ్చావు, ఇవాళ మాట తప్పితే కుదరదు అంటూ చంద్రబాబు నాయుడు ఇవాళ చంద్రబాబు నాయుడిని ప్రతి గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి పోటాపోటీగా హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ ఏది మేము అడిగినా సరే గత ప్రభుత్వం మీద నెట్టేసేసి ఇవాళ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తప్పుకుంటుంది అనేటువంటి ప్రజల ఆవేదన మా వైపు విన్నటువంటి సందర్భంలోనే ప్రజలను సమీకరించడం కోసం మొదటిసారిగా ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ఏదైతే హామీలను ఇచ్చారో హామీలు అమలు చేయాలనే దాంతో డిమాండ్ చేసి ఇవాళ కార్యక్రమం తీసుకోవడం అనేది జరిగింది. అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికల ముందు నేను మారాను,
గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాదు, నేను అబద్ధాలు ఆడను, నేను ఇచ్చిన మాటని ఆమెని అమలు చేస్తాను, చెప్పిన మాటను విడువను అనేది ఏదైతే చెప్పాడో అది నమ్మి ప్రజలు మోసపోయారు. అలాంటి మోసపోయినటువంటి ప్రజలు ఇవాళ కూటమి ప్రభుత్వానికి మీద తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. అదే దశలో ఇవాళ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలను చైతన్యవంతం చేసేసి చంద్రబాబు గవర్నమెంట్ మీద ఒక తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడం కోసం ముందుకెళ్తుంది. అన్నదాతలు కానీ నిరుద్యోగులు కానీ ఎదురు చూశారు క్షేత్రస్థాయిలో తమకు మేలు జరిగిద్దని చెప్పని. అన్నదాత సుఖీభావ అన్నారు, అసలు 2 సీజన్లు అయిపోతుంది, సుఖీభావ 20,000 లేవు, కనీసం నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి లేదు. ఏమేమి చూస్తారు అసలు? ఇవాళ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళ తీరు ఎట్లా ఉందంటే, వాడ దిగిన దాకా వాడమల్లయ్య, వాడ దిగిన తర్వాత బోడమల్లయ్య అన్నంత చందంగా ఇవాళ అధికారంలోకి వచ్చిన ప్రతి నాయకుడు కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ముఖ్యంగా నిరుద్యోగులకి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. అదే క్రమంలో రాష్ట్రంలో డిఎస్సి ఉద్యోగాలు 40,000 ఉద్యోగాలు ఉంటే 40,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పేసి అన్నాయి. ముఖ్యంగా అధికారంలోకి ఏ ప్రభుత్వం రావాలన్నా దేశానికి రైతే రాజు, దేశానికి రైతే వెన్నెముక. రైతుకు మేము అన్ని రకాలుగా సబ్సిడీల మీద విత్తనాలు ఇస్తాం, సబ్సిడీల మీద ఎరువులు ఇస్తాం, రైతుని మేము ఆదుకుంటాం, రైతు పండించిన పంట గిట్టుబాటు ధరలు కల్పిస్తామని చెప్పి రైతుని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వస్తున్నాయి ఈ పాలక వర్గాల పార్టీలు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు తొంగలో దొక్కి వాళ్ళ సౌలభ్యాల కోసమే ఈ పార్టీలు పనిచేస్తున్నాయి తప్ప ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు. ఇవాళ రాష్ట్రంలో 40,000 ఉద్యోగాలు ఉన్నాయి, మెగా డిఎస్సి పోస్టులు తీయాలి, కానీ 40,000 ఉద్యోగాలకి మొన్న 16,000 పోస్టులు తీశారు. అంటే ఇవాళ దేశంలో రాష్ట్రంలో ఎంతోమంది చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారు యువకులు. ఇవాళ యువకులు కూలి పనులకు వెళ్తున్నారు, సిమెంట్ పనులకు వెళ్తున్నారు, రిక్షాలు లాగుతున్నారు. కానీ ఇచ్చినటువంటి హామీలు ఈ ప్రభుత్వాలు మర్చిపోతూ ఉన్నాయి. ఏది ఏమైనా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీల్ని వెంటనే అమలు చేయకపోతే కనుక భవిష్యత్తులో ఇంకా సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. చెప్పండి, ఏం చూస్తారు క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి ఎలా ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో అమలు చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు నేడు సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా సంక్షేమ పథకాలలో అమలు చేయకుండా ఇవాళ దాటివేస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తూ ఉన్నది. నేడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ అమ్మకు వందనం అనేటువంటి విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి పథకాన్ని 1 సంవత్సరం వరకు ఇవ్వలేదు. ఇప్పుడు 2వ సంవత్సరం వస్తూ ఉంది. కానీ ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం 2 సంవత్సరాలు కలిపి ఒకేసారి ఇవ్వాలి. అదేవిధంగా రైతుకు పెట్టుబడి నిధి కింద రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయలు ఇస్తారని చేసి ప్రకటించారు. అది కాకుండా పిఎం కిసాన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అది కాకుండానే 20,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి మహిళకి నెలకి వచ్చి ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వాలి. ఆ పథకాన్ని కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు. అదేవిధంగా ఇవాళ గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి వచ్చి 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో 1 సిలిండర్ మాత్రమే ఇచ్చారు. కానీ ఆ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి 2 సిలిండర్లు ప్లస్ ఈ సంవత్సరం ఇవ్వాల్సినటువంటి 3 సిలిండర్లు 5 సిలిండర్లు ఈ 2025లో ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇమ్మీడియట్లీగా పట్టించుకోకపోతే కనుక ఇవ్వకపోతే కనుక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురవుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు వీరంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, పూర్తిగా సంక్షేమ పథకాలకు సంబంధించి ఇస్తారని చెప్పి అమలు చేయట్లని చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, వీటితో మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం వచ్చాక అసలు ఏమైనా మేలు జరిగిందా, అసలు ఏంటి? అసలు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పున్నా కానీ సంపద సృష్టిస్తానని చెప్పాడు, పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నేనేం చేయలేకపోతున్నాను, సంపద సృష్టించలేకపోతున్నాను, లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, నాకు భయం వేస్తుంది అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ భయం తెలియలేదా అని మేము చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాం. మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు కాబట్టే కదా రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేతకాని మాటలు చెప్పడం వల్ల ఈరోజు మళ్ళీ పాత చంద్రబాబు నాయుడిని
రాష్ట్ర ప్రభుత్వం తలుచుకునే పరిస్థితి కొనసాగుతూ ఉంది. తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పాడు. ఈరోజు మీ పక్కన ఒక విద్యార్థి ఉన్నాడు. ఈ విద్యార్థి 7th క్లాస్ పూర్తి అవుతా ఉంది, 8th క్లాస్కి వెళ్తా ఉన్నాడు. 7వ క్లాసులో ₹1 కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు చదువుని కొనసాగించే పరిస్థితి లేదు. 8th క్లాస్కి వెళ్తా ఉన్నా కానీ రేపు పొద్దున చంద్రబాబు నాయుడు వేస్తాడో లేదో ₹1 కూడా వేస్తాడో లేదో తెలియని పరిస్థితి. అంటే నువ్వు ఎందుకు మాటలు చెప్తా ఉన్నావు? చేతగాని మాటలు చెప్పి అధికారులకు వచ్చి ఈరోజు ప్రజలను మోసం చేయడానికి నువ్వు ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నావు. మీ యొక్క ఏవైతే సంపద అమరావతి కేంద్రంగా నీ రియల్ ఎస్టేట్ ఉందో దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఈరోజు కళ్ళబుల్లి మాటలు చెప్పావా అని మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ అధికారులు ఉన్నప్పుడు ఏం చెప్పాడు? పెండింగ్లో ఉన్నటువంటి విద్యాదీవిని కానీ వసతిని కానీ ఇస్తామని చెప్పాడు. కానీ ఈ రోజుకి ₹1 కూడా విడుదల చేయకపోవడం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది డిగ్రీ కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వకుండా హాల్ టికెట్లు ఇవ్వకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పుస్తులు అమ్మి అంటే బంగారాన్ని కానీ ఇతర డబ్బులు అధిక వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి ఈరోజు సర్టిఫికేట్లు విడిపించుకోవాల్సిన పరిస్థితి కొనసాగుతూ ఉంది. సూపర్ 6 మీ ఎదురుగా చాలా క్లారిటీగా చెప్పాడు ఆయన. అంటే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి ₹1,500 ఇస్తామని చెప్పాడు. అట్లాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నాడు. అట్లాగే 20 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తాము, లేకపోతే నిరుద్యోగ వృత్తి ₹3,000 ఇస్తామని చెప్పాడు. అట్లాగే రైతులకు ₹20,000 ఇస్తామన్నాడు. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఉందో ఆ బస్సు ఇస్తామని చెప్పాడు. మొన్న సంక్రాంతి అన్నాడు, ఆ సంక్రాంతి ఏమైపోయిందో తెలియని పరిస్థితి. అంటే సూపర్ 6 హామీలు నువ్వు ఎందుకు ఇస్తా ఉన్నావు? ప్రజలను మోసం చేయడానికి ఇస్తా ఉన్నావా? నీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఇస్తా ఉన్నావా? అంటే పాత చంద్రబాబు నాయుడే ఉన్నాడు, కొత్త చంద్రబాబు నేడు అని చెప్తా ఉన్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని కూడా పీడీఎస్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థి సంఘాలు కూడా వీరు కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. చూస్తే కనుక వీరంతా ఒకటే స్పష్టం చేశారు. తామంతా కూడా చూస్తే కనుక విద్యార్థులు కానీ మరేపు యువతకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ ఏదైతే సూపర్ 6 సంబంధించినటువంటి హామీలు ఏదైతే చంద్రబాబు ఇచ్చాడో ఈ బూటకపు హామీలు కూడా నిలుపుకోకపోగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిలువులా ముంచేశారు. చూస్తే ప్రజలందరూ కూడా తిరగబడే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో హామీలు నిలుపుకోలేదు కాబట్టి రాజీనామా చేయాలని చెప్పి తామంతా డిమాండ్ చేస్తున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా.